సీఎం జగన్ తనను గుర్తించడం లేదని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వాపోయారు. మొన్న పామరులో, నిన్న తాజాగా పెనమలూరులో సారథి చేసిన నిష్ఠూరపు వ్యాఖ్యలు చూస్తే ఆయన ఇంకా పార్టీపై అసంతృప్తితోనే రగిలిపోతున్నట్టు అర్థమవుతుంది. కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి 2 సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ హయాంలో 2009 నుంచి 2014 వరకు 5 ఏళ్ల పాటు మంత్రిగా కృష్ణా జిల్లాలో సారథి చక్రం తిప్పారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం సారథిని బందరు ఎంపీగా బరిలో నిలపగా పరాజయం పాలయ్యారు. 2018లో మాత్రం తిరిగి తన పాత స్థానమైన పెనమలూరు నుంచి పోటీ చేసిన పార్థసారథి గెలుపొందారు. తొలిసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించిన ఆయనకు రెండోసారి విస్తరణలో కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో అప్పట్నుంచి కూడా సారథి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారనేది ఆయన సన్నిహితుల మాట. రెండోసారి మంత్రివర్గ విస్తరణ తర్వాత చాన్నాళ్ల పాటు పార్థసారథి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన పార్టీ మారి టీడీపీలోకి వెళ్తారని స్థానికంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన జిల్లా నుంచి ఎక్కడో ఒక స్థానం నుంచి పోటీ చేస్తారనే వరకు ఈ ప్రచారం నడిచినా వాటికి తెరదించుతూ సారథి మళ్లీ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. నెల రోజుల క్రితం పామరులో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ పెట్టిన కార్యక్రమానికి వెళ్లిన పార్థసారథి వచ్చే ఎన్నికల్లో తనకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందో లేదో తెలియదని కామెంట్ చేశారు. మళ్లీ తాజాగా నియోజకవర్గంలో పార్టీ చేపట్టిన బస్సు యాత్రలో ఆయన మాటల తీవ్రత మరింత పెంచారు. ఈసారి నేరుగా సీఎం జగన్ తనను గుర్తించడం లేదని, ఇది దురదృష్టకరమని అన్నారు. అయినా నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని సారథి వ్యాఖ్యలు చేశారు. నేను నామినేషన్ ప్రతిసారి ప్రచారం మొదలవుతుంది, సారథి ఓడిపోయాడు పెనమలూరు తెలుగుదేశం అని. కానీ అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికలో కూడా గెలుస్తున్నాను. అది నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోను. పెనమలూరు నేను ఎక్కడున్నా కూడా పెనమలూరు ప్రజలకి నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీదకి మనం చేస్తామని. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి. తాను ఎమ్మెల్యేగా లేకపోయినా సేవకుడిగా ఉంటానంటూ పార్థసారథి చేసిన వ్యాఖ్యలతో అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లేకపోతే ఆయనకు అధిష్టానం సీటు ఇవ్వడం లేదా అనే 2 అంశాల చుట్టూ ప్రస్తుతం చర్చ జరుగుతోంది.